హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ అనాలిసిస్ని బట్టి రేపటికి మనకి మార్కెట్ ఏంటి, వ్యూ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం ఫస్ట్ సింగిల్ ప్రింట్ టేల్స్ ఎక్కడ ఉన్నాయా ఏంటని చూద్దాం. సింగిల్ ప్రింట్ అయితే లేదు, కానీ బయింగ్ టేల్, ఎక్స్ట్రీమ్ టేల్ ఉంది. ఏ ప్రింట్ అంటే ఇది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఓపెన్ అయ్యి దీన్ని ఇలా టచ్ చేసి ఇలా పైకి వెళ్ళి ఇంక మళ్ళీ ఈ గ్యాప్లోకి మళ్ళీ మార్కెట్ రాకుండా ఉండడానికి దీన్ని ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటారు. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ జరిగింది. ప్లస్ ఏంటంటే బయింగ్ టేల్ ఏర్పడ్డది. అంటే వాల్యూ ఏరియా రేపొద్దున చాలా ఇంపార్టెంట్, డేలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయిన నాకు మ్యాక్సిమం ఈ రేంజ్లో ఓపెన్ అయినా నేను మ్యాక్సిమం బుల్లిష్ ట్రేడే చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే కన్ఫర్మేషన్ తీసుకుని ఇది డౌన్ అయ్యి దీని బ్రేక్ అయితే అప్పుడు కన్ఫర్మ్గా తీసుకుంటాను ఫ్రెండ్స్. అందుకంటే రేపటికి వాల్యూ ఏరియా హై డేలో చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఉండండి. ఓపెనింగ్ని ఈ రేంజ్లో అయితే నాకు మ్యాక్సిమం నేను బుల్లిషే ఉండాలనుకుంటున్నాను రేపొద్దున. ఎందుకంటే ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ప్లస్ ఏంటంటే నిన్న కూడా ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఎక్స్ట్రీమ్, ఇది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఎక్స్ట్రీమ్. అంటే మ్యాక్సిమం బయ్యర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటున్నాను. ఓకే, రేపటికి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఎక్కడైనా నేను మ్యాక్సిమం బుల్లిష్ ట్రేడే చూస్తాను. ఇక్కడైతే నేను కొంచెం ఆలోచిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్పేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇది వాల్యూ ఏరియా హై 50,160.4, ఇది పిఓసి 50,035.8, ఇది వాల్యూ ఏరియాలో 49,875.6. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వాల్యూస్. అదొకటి పిఓసి డౌన్ సైడ్ టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ ఉంది. నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు ఏర్పడిన వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఉంది. టాప్ సైడ్ ఓవర్లాప్ అయింది. ఇది నిన్నటి వాల్యూ ఏరియా, ఈరోజు ఏర్పడిన వాల్యూ అంటే ఓవర్లాప్ అయింది. అన్ని రకాలుగా మనకి ఏంటంటే బుల్లిష్ ట్రేడ్ చూపిస్తుంది. క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా ఇన్సైడే అయింది. అంటే మ్యాక్సిమం అంతా బుల్లిష్ అని చూపిస్తుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఉంటుంది బుల్లిష్ ట్రేడ్ పక్కగా దొరికితే కొంచెం కన్ఫర్మ్గా మంచిగా కన్ఫర్మ్ అయిన తర్వాత పిన్ బార్స్ అని హ్యామర్ అని వాటిని ట్రేడ్ చేస్తూ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయకండి. ఎక్కువగా బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ కొత్త చూడండి, అప్పుడు చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా ఓపెన్ టెస్ట్ డ్రైవ్. నిఫ్టీ కూడా ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది ఫ్రెండ్స్. టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఉన్నాయి, కానీ ఏంటంటే మార్కెట్ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది. ఇక్కడేమో బయ్యింగ్ ఎక్స్ట్రీమ్ ఉంది, టెయిల్ ఉంది. ఓకే, క్లోజింగ్ ఏమో వాల్యూ ఏరియా ఇన్సైడ్ క్లోజ్ అయింది. నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయింది. ఒక చూడండి ఫ్రెండ్స్, అప్పుడే 3 days నుంచి ఇదంతా కన్సాలిడేషను. ఎటో అటు బ్రేక్ అవ్వచ్చు, కానీ బ్రేక్ అయితే మట్టుకు మంచి మూవ్ ఉంటుంది. చూడండి, అంతా అప్ ట్రెండే చూపిస్తున్నట్టుంది. కానీ దీన్ని అంతా ఒక కన్సాలిడేషన్ జోన్గా మనం పరిగణించుకుంటే బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇన్సైడ్ వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే చూడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ కూడా పిఓసికి టాప్ సైడ్ టీపీఓస్ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడేమో ఎక్స్ట్రీమ్ టెయిల్ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఏర్పడ్డది. ఓకే ఫ్రెండ్స్, క్లోజింగ్ ఏమో వాల్యూ ఏరియా ఇన్సైడ్ అయింది. నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు వాల్యూ ఏరియా అప్ సైడ్ కొంచెం ఓవర్లాప్ పైకి వెళ్ళింది. డౌన్ సైడ్ వాల్యూ ఏరియా లో ఓవర్లాప్ అయినా కానీ వాల్యూ ఏరియా హై అప్ సైడే ఉంది. అంటే బుల్లిషే. మనం 3 పారామీటర్స్ చూస్తే దాంట్లో 2 పారామీటర్స్ ఏమో మనకి బుల్లిష్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైనా నేను బుల్లిషే చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే నేను డేలో సపోర్ట్ తీసుకునే దాకా నేను బుల్లిష్ ట్రేడ్ తీసుకోను. అది సపోర్ట్ తీసుకుంటుందా బ్రేక్ అవుతుందా అని చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్
ఫిన్ నిఫ్టీ కూడా అయితే ఓపెన్ టెస్ట్ డ్రైవ్ కంప్లీట్గా వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, మంచి ఎక్స్ట్రీమ్ బయింగ్ టేల్ ఏర్పడ్డది. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా లో ఇచ్చింది, కానీ ఏంటంటే టీపీఓస్ ఏమో పీఓసి సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడేమో వన్ పారామీటర్ బయింగ్ టేల్ ఎక్స్ట్రీమ్, సెకండ్ పారామీటర్ పీఓసి డౌన్ సైడ్ టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ పారామీటర్ వాల్యూ ఏరియా అప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓన్లీ క్లోజింగ్ మాత్రమే వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయ్యి కొంచెం బేరిష్ చూపిస్తుంది. అంటే 3 పారామీటర్స్ మనకి బుల్లిష్ చూపిస్తుంటే ఒక పారామీటరే మనకి బేరిష్ చూపిస్తుంది. అందుకని నేను బుల్లిషే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్ అయినా నేను బుల్లిష్ ఉంటాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే దీన్ని సపోర్ట్ తీసుకునేదాకా నేను బుల్లిష్ ట్రేడ్ ఉన్నాం. దీన్ని సపోర్ట్ తీసుకున్నాక అప్పుడు కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో వాల్యూస్ చెప్పలేదు కదా, ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో చెప్పేసి నిఫ్టీలో వాల్యూస్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియా హై 22,381.65. ఇది పీఓసి ఇది వాల్యూ ఏరియా హై, ఇది పీఓసి 22,318.42. ఇది వాల్యూ ఏరియాలో 22,269.25 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే మీకు నిఫ్టీ వాల్యూస్ కూడా చెప్తాను చూడండి. నిఫ్టీ వాల్యూస్ కూడా ఇది వాల్యూ ఏరియా హై 23,439.25. ఇది పీఓసి 23,392.88 అనేది పీఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,346.5 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. నా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది మీ లైక్లు, మీ సబ్స్క్రైబర్స్, మీ కామెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ పెంచేలా చేస్తే నాకు ఇంకా మంచి బూస్టింగ్ వచ్చి ఇంకా మంచి వీడియోలు చేయాలని ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.